ముందు ద్విత్వాక్షరాలు అసలు ఒత్తులు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇప్పుడు మనము సెకండ్ క్లాస్ 9th లెసను మ్యావ్ మ్యావ్ అనే లెసన్ని చూస్తున్నాము. దీనిలో సంయుక్తాక్షర పదాలు ఎట్లా నేర్చుకోవాలి, సంయుక్తాక్షర పదాలు ముందుగా ఎలా పరిచయం చేయాలి, ఆ పదాలను ఎలా చదవాలి అనేది కొంత TLN ద్వారా మనం చూద్దాం. పెద్దగా ఓకే. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఒత్తులు తెలుసు, ద్విత్వాక్షర పదాలు నేర్చుకొని ఉన్నారు. కావత్తు, గావత్తు అట్లా ఒత్తులన్నీ తెలుసు. ఒకసారి ఆ ఒత్తులు ఏంటో చూడండి, చెప్పండి. ఓకేనా? పెట్టమ్మా. ఆ అమ్మాయి పెట్టింది ఏం ఒత్తో చెప్పాలి. టా ఒత్తు అట్లా చెప్పాలి. అదేమొత్తు? నా ఒత్తా? బాగా యావత్తు. కొంచెం స్లోగా. బానా అది వావత్తు అట్లుంటుందా? అదేందో బాగా చూడు, చూపి. ఏమొత్తు? హావత్తు. ఏ కాదు, అది పావత్తు. శావత్తు. ఓకే. ఇప్పుడు ఒత్తులు చూసారు కదా. ఇప్పుడు ఒక్క ఒత్తు తీసుకొని ఏ అక్షరానికి ఏ ఒత్తు ఇవ్వచ్చు అనేది చూద్దాం. ఒక్కొక్క 4 అక్షరాలకి ఒక్కొక్క ఒత్తుని పెట్టి చూద్దాం ఎట్లా పలకాలి అది అనేది. ఇప్పుడు మనము రావత్తు చూపి ఒకసారి యశ్వంత్. ఆ రావత్తుని ఇప్పుడు కొన్ని అక్షరాలకి చూద్దాం. ఆ రావత్తు ఆ అక్షరాలకు వస్తే ఎట్లుంటుందో ముందు అక్షరం పలకండి, తర్వాత ఒత్తు పలకండి, అప్పుడు మొత్తం అక్షరాన్ని పలకాలి. ఓకేనా? ముందు అక్షరం చెప్పండి. ఉడ్, రా, డ్రా, తర్వాత పైకి ఎత్తు, అక్షరం పైకి తీసుకో. ఇక్, క్రా, గుడ్. స్రా, ముందు విడివిడిగా చూపి, తర్వాత కలుపు. గ్, గ్రా. ఇంకో అక్షరం ఏదన్నా తీసుకో. అదేందో చూడండి. బ్రా. లావత్తు తీసుకుందాం. చూపి, లావత్తు చూపి. అదేమొత్తు? లావత్తు. ఇప్పుడు ఒక అక్షరానికి కొన్ని అక్షరాలకి లావత్తు ఇస్తే దాన్ని ఎలా పలకాలో ముందు అక్షరం పలకండి. ముందు అది తా ఒత్తు కాదు. ఏంది అది? త్లా. ఏంటది? త్లా. ఇంకో అక్షరం తీసుకో. ఏంటి? ప్లా. క్లా. వెరీ గుడ్. నెక్స్ట్ లా. స్లా. గుడ్. ఇప్పుడు యావత్తు తీసుకుందాం. ఏమవుతుంది? యావత్తు. ఇప్పుడు కొన్ని అక్షరాలకి యావత్తు ఇద్దాం.
ఇవ్వు చెప్పండి, అది ముందు అక్షరం చెప్పండి. మ్యా, గుడ్. నెక్స్ట్ ఒత్తు చూడు ఎట్లా పట్టుకున్నావు, ఒత్తి కరెక్ట్గా. యా ఒత్తి ఏ పక్క ఇస్తాం, ఆ పక్క ఇవ్వాలి. ప్యా. ఓకే, నెక్స్ట్ న్యా. నెక్స్ట్ రియా. రియా, గుడ్. ఇట్లా మనము ఒక్కొక్క ఒత్తుని తీసుకొని ప్రతి అక్షరానికి ఆ ఒత్తుని ఎలా ఇస్తుందో ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇంకొక టీఎల్ఎం, ఈ చక్రంలో ఒక్కొక్క అక్షరానికి ఏ అక్షరానికి ఏ ఒత్తు, లోపల పక్క ఒత్తులు ఉన్నాయి, పైన వైపు అక్షరాలు ఉన్నాయి. ఏ అక్షరానికి ఏ ఒత్తు ఇస్తే ఎలా పలుకుతామో చూద్దాం, తీసుకుందాం. తిప్పుతూ ఉండు యశ్వంత్, చెప్పండి. తా. 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 గా ఒత్తు తీసుకుందాం. చెప్పు. గావత్తిస్తే ఏంటి? ఈగా. యావత్తు కాదు, గావత్తు. రాకు గావత్తిస్తే ర్గా. ర్గా. మా ఒత్తు చూద్దాం. ఓకే, ఇట్లా మనం తిప్పుకుంటూ ప్రతి అక్షరానికి ప్రతి ఒత్తుని చూస్తూ ఇట్లా అన్ని అక్షరాలకి చేసుకోవచ్చు అన్నమాట. మనము పదాలు ఒక్కొక్కటి కింద పెడతా ఉంటాము, ఆ పదాలు ఏదో చదవాలి. ఓకేనా? చదవండి. నెక్స్ట్ రత్నం కాదు, రాకు దీర్ఘం ఉంది. రాట్నం. ఓకే, సాయి లేసురా. నేను ఏ పదం చెప్తానో దానిలో నుంచి నువ్వు ఆ పదం తీసి ఇవ్వాలి. అపర్ణ. అపర్ణ. గుడ్. ఏంటది చూపించు, చెప్పు. ఏంటది? అపర్ణ. పెట్టు. నెక్స్ట్ జస్మితారమ్మ. జ్వరం. చూడు, జ్వరం. జ్వరం. ఓకే, ఏంటది? జ్వరం. వెరీ గుడ్, పెట్టు అక్కడ. పూర్ణేష్నూరు. గర్జన. 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 చెప్పు. గుడ్, పెట్టు కింద. సౌమ్య. ఉప్మా. ఉప్మా. ఎదురుగ్గబోయి చూడు, పక్క నుంచి కాదు, పైన నుంచి మొత్తం చూసుకుంటారా.
ఉప్మా. వెరీ గుడ్. ఇటు తిప్పు. ఏంటది? ఉప్మా. గుడ్. నిఖిలేష్. కర్ణుడు. కర్ణుడు. ఏంటది? కర్ణుడు పెట్టు. హర్ష. రాజ్యం. రాజ్యం. ప్రశాంత్. భాస్కరుడు. భాస్కరుడు. ఏంటది? ఓకే. వక్రరేఖ. ఓకే పెట్టు. ఇట్లా మనం పదాలు రాసుకొని గుర్తుపట్టిస్తూ చదివించవచ్చు. ఇప్పుడు నేను చూపించిన పదం ఎవరిని అడిగితే వాళ్ళు చదవాలి. అక్కడే కూర్చొని చదవండి. పూర్ణేష్, ఇదేంటిది? ఏంటది? గుడ్. జస్మిత. ముందు ద్విత్వాక్షరాలు అసలు ఒత్తులు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఇలా ఒక్కొక్కరిని ఈ పదాలన్నీ చెప్తూ గెంతుతూ ఆడించడం వల్ల పదాలు ఈజీగా గుర్తుపడతారు. పెట్టుమా. వర్మ పెట్టు. 3వ అక్షరం మూసేయి. అదే దూరంగా పెట్టి వర్మ. ఓకే. నెక్స్ట్ నువ్వు పెట్టి. ఇప్పుడు తిప్పే, అన్నీ తిప్పే. ఎట్టంటే అట్ట తిప్పే. నేను చెప్పేది. శ్రీమన్. శ్రీమన్. ఇట్లా ఈ వర్డ్స్ కొన్ని తయారు చేసుకొని తిప్పుకుంటూ కావలసిన వర్డ్ని తయారు చేస్తూ ఉండొచ్చు అనమాట. ఇప్పుడు మీ దగ్గర ఫ్రేమ్లు ఇచ్చున్నాను. ఆ ఫ్రేములతో నేను ఏ వర్డ్ అయితే చెప్తానో ఆ వర్డ్ తయారు చేయాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క వర్డ్ తయారు చేయాలి. ఓకేనా? అవి తిప్పితే వర్డ్ వస్తుంది అనమాట. యశ్వంత్, నువ్వు శ్రీకర్ తయారు చేయి. శ్రీకర్. ఓకే. నెక్స్ట్ నిఖిలేష్కి. ప్రతిమ. ప్రతిమ. ఓకే. ప్రతిమ. దాన్ని తిప్పే. మళ్ళా తిప్పేసి పక్కన ఉడికిచ్చేయి. ఇప్పుడు నీ దానిలో చూద్దాం. నిర్మల. నిర్మల. ఓకే. దాన్ని మళ్ళీ తిప్పేసి పక్కన వాళ్ళకి ఇచ్చే. మీది అయిపోగానే తిప్పి పక్కన వాళ్ళకి ఇస్తుండాలి. నేను చెప్పిన పదం వాళ్ళు చేస్తారు. గాయత్రి. గాయత్రి. ఓకే. తిప్పేసి. పుస్తకం. ఓకే. తిప్పేసి. తిప్పేసి అమ్మాయికి. ఇప్పుడు నీకు చెప్తా. సుమన్. సుమన్. ఏంటది? సుమన్. ఓకే. ఇప్పుడు నీకు చెప్తా. వర్గం. దాన్ని తిప్పేసేయి. ముందు ఒకసారి మొత్తం తిప్పేసి ఇవ్వమంటే ఆ అమ్మాయి అట్టే ఇచ్చింది. వర్మ. వర్మ.